జనసేన టీడీపీలు రేపు బీసీలకు ఉమ్మడిగా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మంగళగిరిలో రేపు జయహో బీసీ సభకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఈ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చెలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. నిర్వహించబోయే జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఈ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చెలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మొత్తంగా మంగళగిరిలో రేపు జయహో బీసీ సభకు సంబంధించి జనసేన నేతలైతే భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ప్రధానంగా రేపు జరగబోయే జయహో బీసీ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే రేపు సభకి ఎవరెవరు హాజరు కానున్నారు? గాయత్రి, మనం చూస్తా ఉన్నాం జనసేన టీడీపీ భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే దూకుడు పెంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే జయహో బీసీ అనే సభని రేపు నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకి ఏదైతే తగిన ప్రాధాన్యతనిస్తానంటూ ఏదైతే బీసీలకు తగు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామంటూ ఇరు పార్టీలు కూడా బీసీలకి రేపొద్దున ఏదైతే హామీలు ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే 850 సభల ద్వారా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఏర్పడినటువంటి బీసీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 850 చోట్ల అనేక రకాలుగా ఈ యొక్క బీసీలకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి కానివ్వండి, వారికి ఏ అంశాలపైన ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపైన కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించి ఒక నివేదికనైతే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క బీసీ డిక్లరేషన్ అయితే ఆయన దానికి సంబంధించి తయారు చేయడం జరిగింది. రేపు ఏదైతే మధ్యాహ్నం 3:30 గంటలకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలంలో ఇరువురు కూడా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ డిక్లరేషన్కి సంబంధించి రెండు పార్టీలు కలిసి ఏ విధంగా రానున్న రోజుల్లో బీసీలకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. రానున్న రోజుల్లో బీసీలకి ఎటువంటి పెద్దన్న పాత్ర పోషించే విధంగా బీసీలను ఆదుకుంటాము, అండగా ఉంటాము, ప్రతి ఒక్కరికి కూడా తోడు నీడగా ఉంటాము. బీసీలు టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యాన్ని కూడా అలాగే మర్యాదపూర్వకంగా కూడా ఓట్ల ద్వారా విజయాన్ని చేకూర్చాలని రేపు బీసీ డిక్లరేషన్ అయిన తర్వాత ప్రకటించిన తర్వాత బీసీలను కూడా బీసీ అందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఆశీర్వదించాలని కూడా ఇరువురు నేతలు కోరనున్నారు. ముఖ్యంగా ఈ బీసీ ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా
అంటే అటు టీడీపీ మరియు ఇటు జనసేనలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే క్లియర్గా రన్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా ఏదైతే బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఒక కమిటీ కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోయేటటువంటి నాగార్జున సభకు సంబంధించి ఇప్పటివరకు కూడా అనేక రకాలుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మూలల్లో గ్రామాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఏ బీసీలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో అని వాటన్నిటిపైన కూడా ఒక అవగాహన వచ్చేందుకు టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసరావు, బీద రవిచంద్ర, అనగాని సత్యప్రసాద్, పంచమతి అనురాధ, బండారు సత్యనారాయణమూర్తి, రామారావు, గౌతి శిరీష, బీకే పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, గుంటుపల్లి నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, రవికుమార్, జనసేన నేతలకు వచ్చేసరికి బోయిన శ్రీనివాస్ యాదవ్, పి మహేష్, చిల్లపల్లి శ్రీనివాసరావు వీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి ఏదైతే బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి, వారికి న్యాయం చేసి బీసీ ఓట్లను మనం ఏ విధంగా ఇప్పటికే మనం చూసినట్లయితే టీడీపీ అనేది బీసీ పక్షపాత పార్టీ, బీసీ పార్టీ అంటూ ఉంటారు. అదేవిధంగా జనసేన కూడా ఎక్కడా కూడా తగ్గేది లేకుండా గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్లో బీసీలకి పెద్దపేట వేస్తారంటూ కూడా జనసేన నేత అధినేత చెప్తా ఉన్నారు. ఈ ఇరు పార్టీలు కూడా బీసీలకి పెద్దపేట వేసి బీసీ ఓట్ని ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఆ విధంగా తమ పార్టీకి మళ్లించుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పార్టీ కార్యాలయానికి కూడా ఆయన చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే తాడేపల్లిగూడెం సభ తర్వాత ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈ రోజే కొద్దిసేపటి క్రితం మాత్రమే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పార్టీ కార్యాలయం చేరుకుని ఇప్పటి నుంచే ఆయన ఈ బీసీ సాధకు సంబంధించి కానివ్వండి, అటు పార్టీలో ఉన్నటువంటి 19 సీట్లు అంటే కడమ 19 సీట్లకు సంబంధించి కూడా ఆయన పూర్తి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. దానిపైన కూడా ఆయన సమాలోచనలు చేసేటటువంటి ఏదైతే నాయకులకు అభిప్రాయాలు సేకరించేటటువంటి పనులు కూడా పవన్ కళ్యాణ్ పడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ 19 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా వ్యతిరేక పవనాలు రాకుండా ప్రతి ఒక్కరికి సర్దుబాటు చేసుకునే విధంగా ఎక్కడా కూడా అటు టీడీపీ జనసేన ప్రపంచం అనేది లేకుండా ముందుకు సాగే విధంగా ఇదే విధంగా రేపు జరగబోయేటటువంటి బీసీ బహిరంగ సభలో పాల్గొనాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ విధంగా మనం ముందుకు అడుగు వేయాలి, ఇప్పటికే డిక్లరేషన్ ఇచ్చాము కానీ ప్రజలను ఉద్దేశించి బీసీ నాయకులను ఉద్దేశించి కూడా ఏ విధంగా మాట్లాడాలనే ఆలోచన బీసీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయని కూడా ఆయన మొత్తం అంతా లీడర్స్ తోటి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. టోటల్గా జనసేన టీడీపీ భాగస్వామ్యంలో రేపు జరగబోయేటటువంటి ఆ సభ ఏదైతే ఉందో సభ భారీగా సక్సెస్ అయ్యే విధంగా ముందుకు ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే 24 స్థానాలకు సంబంధించి కూడా ప్రతి అభ్యర్థికి కూడా గెలిపే లక్ష్యంగా 98 స్ట్రైక్ రేట్ ఉండే విధంగా ఆయన ఏదైతే ఆయన చెప్పారో 98% పూర్తి ఏదైతే అవగాహన ఉన్నటువంటి వారు 98% మంది గెలుపు గుర్రాలు మాత్రమే మన దాంట్లో పోటీ చేస్తారు. ఆ గెలుపు గుర్రాలను అన్వేషించే క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపటి నుంచి కూడా ఆ కార్యాచరణ కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే ఇప్పటి వరకు కూడా జిల్లా స్థాయి నాయకత్వం ద్వారా రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా స్వీకరించినటువంటి అభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో ఆ అభిప్రాయ సేకరణ కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురానున్నారు. వారు తీసుకొచ్చిన తదుపరి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కూడా రేపు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ సభలో ఏ విధంగా స్పీచ్ ఇవ్వబోతున్నారని కూడా మనం ఆసక్తికరంగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తడబాటు లేకుండా రానున్నటువంటి రాజకీయ నేపథ్యంలో రాజకీయాల్లో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగానే నడుచుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూలంకుశంగా ప్రజలకు వివరిస్తూ చర్చల్లో భాగంగా కానివ్వండి, పార్టీల పొత్తుల విషయంలో భాగంగా కానీ ఎక్కడా కూడా తడబాటు లేని రాజకీయ నేతగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఈ బీసీ బహిరంగ సభ కానివ్వండి, ఈ సీట్ల విషయంలో కానీ అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఆలోచన పరిణితితో ముందుకు సాగుతారని కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.